నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి వేల మంది హజ్ యాత్రికులు సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో హజ్ యాత్ర ముగించుకొని కువైట్కు వస్తూ ఉన్న వారి కోసం విమానాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే హజ్ యాత్ర ముగించుకొని కువైట్కు తిరిగి వస్తూ ఉన్న యాత్రికుల కోసం తిరుగు ప్రయాణాలు ఈరోజు శనివారం నుంచి ప్రారంభమయ్యి 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఇవి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ 4 ద్వారా వాళ్ళైతే కువైట్కు చేరుకుంటారని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. మొదటి తిరుగు ప్రయాణ విమానం శనివారం మధ్యాహ్నం 2:15 టెర్మినల్ 4కు చేరుకుంటుందని, చివరి విమానం ఆదివారం రాత్రి 9 గంటలకు చేరుకుంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ తిరుగు ప్రయాణ కార్యకలాపాలను కువైట్ హజ్ ప్రచార బృందాలు, సౌదీ అరేబియాలోని సంబంధిత అధికారులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల సమన్వయం చేస్తూ ఉన్నట్లు వివరించింది. ఈ విమానాలు కువైట్ ఎయిర్వేస్, సౌదీ ఎయిర్వేస్ మరియు ఫ్లైనాస్ ఎయిర్వేస్ నిర్వహిస్తాయని చెప్పేసి యాత్రికులకు స్వాగతం పలకటానికి, వారి రాకను సులభతరం చేయడానికి, ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగేలా మరియు విమానాశ్రయ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చూసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రస్తుతం హజ్ యాత్ర కోసం వెళ్ళిన వేల మంది ప్రయాణికుల కోసం కువైట్ ఎయిర్పోర్ట్ను సిద్ధం చేశాము. అలాగే వారిని ఘనంగా స్వాగతించడానికి కువైట్ ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే ఆదివారం రాత్రి 9 గంటల వరకు విమానాలు నడుపుతాయని చెప్పేసి, అలాగే విమానాల ద్వారా వేల మందిని ఎవరైతే హజ్ యాత్రికులు వెళ్ళిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కువైట్కు సురక్షితంగా తీసుకొని వస్తామని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.